మీరు నిద్ర లేవక ముందే మీ షాపు క్లోజ్ అయిపోతుందండి. అంటే శాశ్వతంగా మూత పడిపోతుంది అని ఒక ఫేమస్ డైలాగ్ ఒక ఆవిడ చెప్పింది. యూట్యూబ్ వీడియో చేసి బాగా ఫేమస్ అవుదాం అనుకునే ఒక యూట్యూబర్ అండి. నళిని ఉనాగర్. ఒకసారి మీరు కూడా యూట్యూబ్‌లోకి వెళ్లి ఒకసారి సెర్చ్ చేయండి. నళినీస్ కిచెన్ అని చెప్పి ఈవిడ స్టార్ట్ చేసిందండి. ఇందులో ఏముంది ప్రత్యేకంగా చెప్పుకోవడానికి, యూట్యూబ్ అందరూ స్టార్ట్ చేస్తున్నారు కదా అంటారేమో. 10,00,000 ఖర్చు పెట్టి ఛీ అని చెప్పి వదిలేసిందండి. యూట్యూబ్‌ని పూర్తిగా వదిలేసింది. నేను అవి కూడా ఇక్కడ ఇస్తున్నాను చూడండి, ఆ డీటెయిల్స్ కూడా. 10,00,000 ఖర్చు పెట్టి నళినీస్ కిచెన్ అని చెప్పి స్టార్ట్ చేసి పాపం కష్టపడి 2, 3 సంవత్సరాల్లో 250 వీడియోలు చేస్తే ఆవిడకి వచ్చిన సబ్స్క్రైబర్స్ 2,500 మంది. అలాగని పోనీ ఏమైనా సంపాదించిందా అంటే మీకు తెలుసండి. సబ్స్క్రైబర్ నుంచి అక్కడ వ్యూవర్స్ ఎంతమంది ఉండాలి? కనీసం మినిమమ్ 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. 4,000 గంటలు వ్యూవర్స్ ఉంటే తప్పించి యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వదు కదా! సో, మాలాంటి వాళ్ళకి ఎలాగూ మానిటైజేషన్ అక్కర్లేదు. ఎందుకంటే దాని మీద ఆధారపడి బతకం కాబట్టి, కాలక్షేపం కాబట్టి ఏం పర్వాలేదు, ఇలా ఫోన్ పెట్టుకొని మాట్లాడేస్తాం. భయంకరమైన థంబ్‌నెయిల్స్ గానీ, అల్గారిథమ్స్ గానీ ఇంకా చాలా ఉంటాయి కదండీ! ఆ మెటా డేటాని బేస్ చేసుకొని హ్యాష్ ట్యాగ్స్ బావుండాలి, థంబ్‌నెయిల్స్ బావుండాలి. ముఖ్యంగా మనం ఇచ్చే కంటెంట్ బ్రహ్మాండంగా ఉండాలి, ఎంగేజింగ్‌గా ఉండాలి. అది ఏ రకమైన పరమ పులిహార పనులు చెప్పేవాళ్ళు కూడా, పులిహార వేషాలు వేసేవాళ్ళు కూడా యూట్యూబ్‌లో ఎంతో పాపులర్ అవుతారు. మీకు తెలుసు. తప్పేమీ లేదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి నచ్చుతూ ఉంటుంది. ఇక బ్యూటీ కావచ్చు, ఫ్యాషన్ కావచ్చు, ఇంక ఏదైనా కావచ్చు. ఎవడిది గోల వాడిది. ఇక్కడ ఏమో పాపం కిచెన్ తీసుకుందండి. ఇక కిచెన్‌లో టీ దగ్గర నుంచి పాయసం దాకా అన్నీ పాపం చేసి పెట్టింది. అయినా కానీ ఎంగేజింగ్ లేదు. యూట్యూబ్ నాకు అన్యాయం చేస్తుంది. యూట్యూబ్ అల్గారిథంలోనే ఏదో మోసం ఉంది అని చెప్పి యూట్యూబ్ మీద ఒక రాయేసి దుమ్మెత్తి పోసి మరీ వదిలేసిందండి. యాక్చువల్‌గా మనందరం తెలుసుకోవాలి. యూట్యూబ్‌ని ఫుల్ టైమ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు ముందు అసలు టెస్ట్ చేసుకోండి మీరు. కనీసం ఓ 10 మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా! మన వాళ్ళకి పంపించి, ఒరేయ్! నా వీడియో ఎలా ఉంది? ఈ కంటెంట్ ఎలా ఉంది? ఇగో ఇక్కడ ఈ నిషే అంటే మన డొమైన్ అనుకుంటాను చూడండి. ఫ్యాషన్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, ఏదైనా గానీ ఇది సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను చెప్తున్న పద్ధతి ఎలా ఉంది అనేది ఒకసారి అడగండి. ముందు అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళ ఫీడ్‌బ్యాక్ తీసుకోండి. అంటే మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. తప్పేమీ లేదు. ఇది సెలెక్ట్ చేసుకోవాలి, అది సెలెక్ట్ చేసుకోవాలి లేదు. కానీ మీరు ప్రెజెంట్ చేస్తున్న విధానం అద్భుతంగా ఉండాలి, బ్రహ్మాండంగా ఉండాలి, డిఫరెంట్‌గా ఉండాలి. అప్పుడే జనానికి నచ్చుద్ది. అది అడగండి. అడిగిన తర్వాత చేసుకోండి. ఇక జనరల్‌గా మీకు తెలుసు ఎంత ఆదాయం వస్తుంది అనేది. ఏది మానిటైజేషన్ అయిన తర్వాత యావరేజ్‌గా ఒక రూ. 50 చిల్లర రూ. 53 అట్లా ఇస్తున్నారండి ప్రతి 1000 వ్యూస్‌కి. ఇంకా అక్కడ కొన్ని కొన్ని సెక్టార్‌ని బట్టి ఫ్యాషన్‌కి, స్పోర్ట్స్‌కి వాటికి ఎక్కువ ఇస్తున్నారు అనే ఆరోపణలున్నాయి. ఫుడ్‌కి తక్కువ ఇస్తున్నారు అని ఉన్నాయి. ఇంకా దేశాలను బట్టి కూడా ఉంటాయండి. ఫారిన్‌లో ఎక్కువ మంది చూస్తే ఇంకా ఎక్కువ డబ్బొస్తుంది. నేను చెప్తుంది ఇండియా. సో, మరి యూట్యూబ్‌లో స్థిరపడాలి అంటే యూట్యూబ్‌లో ఆదాయం సంపాదించాలి అనుకుంటే తప్పేమీ లేదు. కోట్లల్లో సంపాదిస్తున్న వాళ్ళు బోలెడు మందున్నారు. బీబామ్ అని చెప్పి ఇంకా చాలా ఫేమస్ యూట్యూబ్ ఛానల్స్ గట్టిగా మానిటైజేషన్ చేస్తున్న ఛానల్స్ ఏవి ఇండియాలో అని కొట్టండి. ఈవెన్ తెలుగులోనే కొట్టండి. 10,00,000, 40,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ కూడా తెలుగులో ఉన్నాయండి. వాళ్ళు చక్కటి కంటెంట్ ఇస్తున్నారు. ఇక ఫుల్ టైమ్ పెట్టుకుంటే కంటెంట్ జాగ్రత్తగా రెడీ చేసుకోవాలి. చెప్పే విధానం బావుండాలి. చక్కటి హ్యాప్టిక్స్, థంబ్‌నెయిల్స్ అన్నీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు కదా! అవన్నీ కూడా ఇస్తేనే యూట్యూబ్‌లోకి అడుగు పెట్టండి. ఐ మీన్ ఫుల్ టైమ్ అంటున్నా. లేదు నాలాగా ఇదిగో ఇలా పార్ట్ టైమ్ చక్కగా కూర్చొని ఖాళీ ఉన్నప్పుడల్లా ఫోన్ ముందు పెట్టుకొని కాస్త కొద్దిగా ఖర్చు అవుతుంది కదా! మైక్ అవి కొనుక్కొని చేసుకోండి. మినిమమ్ అయితే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి కదండీ! మంచి ఐఫోన్ లాంటిది మంచి స్మార్ట్ ఫోన్ ఉండాలి. మంచి స్పీకర్స్ ఉండాలి. మంచి స్టూడియో ఉండాలి. మినిమమ్ లైటింగ్ ఉండాలి. ఎడిటింగ్ మనకు వచ్చుండాలి. లేకపోతే ఎవడో ఒకడిని హైర్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకోగలను, మంచి కంటెంట్ ఇవ్వగలను అనుకుంటేనే దయచేసి ఫుల్ టైమ్ కెరియర్‌గా పెట్టుకోండి. లేకపోతే టైం వేస్ట్ అండి. డబ్బు ఎలాగో పోతోంది. టైం సంవత్సరం 2, 3 సంవత్సరాల టైం పాపం దాని మీద పోతే ఆ టైంలో ఇంకా ఏది చేసినా గానీ సక్సెస్ అయిపోతామేమో. మంచి ప్రొడక్టివిటీ ఉన్న వయసులో దీనికోసం టైం వేస్ట్ చేసేసి రేపటి రోజు అందరూ నవ్వుతూ ఉంటారు. గేలి చేస్తూ ఉంటారు. ఒరేయ్! పెద్ద హీరోలాగా ఈడు స్టార్ట్ చేశాడు. ఈవిడ గారు స్టార్ట్ చేసింది ఎవడు చూడట్లేదు అంటారు. సో, నా సలహా అయితే ముందు చిన్నగా స్టార్ట్ చేయండి. ఈ స్టూడియోలు, సెటప్‌లు, ఖర్చులు వగైరా ఏం పెట్టుకోకుండా కాస్త క్వాలిటీ వీడియో తీసుకోవడానికి ఒక ఫోన్ గానీ, కెమెరా గానీ, ఒక మైక్ కానీ పెట్టుకొని ఇదిగో ఇలాంటి బ్యాకప్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టేసుకొని చెప్పండి.
వస్తున్నారు, ఎంగేజింగ్గా ఉంది, బాగుంది, కామెంట్స్ ఉన్నాయి, మనం మంచి క్వాలిటీ కంటెంట్ ఇస్తున్నాం అని అనిపించినప్పుడు మెల్లమెల్లగా పెంచుకోండి అని చెప్తున్నాను. అప్పుడు ఫుల్ టైం దాన్ని చేసుకోండి, అంతే తప్పించి వద్దండి. అలాగని మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇండియాలో యావరేజ్ ఒక యూట్యూబర్ సంపాదిస్తోంది 4,00,000 అంటండి యాన్యువలే. అంటే చాలా ఉద్యోగాలు మనం చేసే ఈ గుమస్తా ఉద్యోగాలు చాలా వాటితో పోల్చుకుంటే ఇది బాగానే ఉంది. ఆల్మోస్ట్ ఆల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం కంటే కూడా అంటే 30,000 పైనే ఉంది కదా. ఏ ప్రెజరు లేదు, హాయిగా మనకు నచ్చిన కంటెంట్ని హాయిగా ఇలా కూర్చొని ప్రజెంట్ చేయొచ్చు, చూసేవాళ్ళు ఎలాగూ ఉన్నారు. సో మీ కంటెంట్ ఎంతమంది చూస్తారు, ఎలా చూస్తారు, ఇవి కూడా చూసుకోండి దయచేసి. ఇంకా టిప్స్ అండ్ టెక్నిక్స్ ఇందాక చెప్పేశాను కదా, డీటెయిల్డ్గా మళ్ళీ గుర్తు చేస్తున్నా. మంచి థంబ్నెయిల్ ఉండాలి, మంచి క్యాప్షన్ ఉండాలి, మంచి హ్యాష్ ట్యాగ్స్ ఉండాలి. వీటితో పాటుగా అన్నిటికంటే మళ్ళీ ముందే చెప్తున్నా, కంటెంట్ పక్కాగా ఉండాలి. ఆ కంటెంట్ని ఎవరు ఇస్తున్నారనేది చూడండి, ఎలా ఇస్తున్నారు చూడండి, మన భాషలో ఎవడిస్తున్నాడో చూడండి. వాళ్ళకంటే మీరు గొప్పగా ఇవ్వగలరా, క్వాలిటీతో ఇవ్వగలరా, లేదు డిఫరెంట్గా ఇవ్వగలరా, ఒకసారి చెక్ చేసుకోండి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతే యూట్యూబ్ జోలికి వెళ్ళండి. ఒక యూట్యూబ్లో ఎంతసేపు యూట్యూబ్ వాడు డబ్బులు ఇవ్వాలి అని పెట్టుకోకుండా చిన్న ప్రమోషన్స్ దగ్గర నుంచి ఇంకా చాలా ఉంటాయి కదండి, యాడ్స్ దగ్గర నుంచి ఇవన్నీ ఉంటాయి, అవి కూడా చేసుకోండి, తప్పేమీ లేదు. కానీ అలా చేసేటప్పుడు చూసుకోండి, ఆడెవడో చాక్లెట్లలో గంజాయి కలిపి చేసే వ్యాపారాలు ఇలాంటివి చాలా ఉన్నాయి కదా, అలాంటి వాళ్ళు అప్రోచ్ అవుతూ ఉంటారు, మనం కూడా జైలుకి పోతాం. సో మరి ఎన్ని విషయాలు ఉన్నాయి యూట్యూబ్ విషయంలో. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని నేనైతే ఒకప్పుడు అనుకున్నాను, ఉద్యోగం రాకముందు. ఇప్పుడంటే నేను జాబ్లో ఉన్నాను కాబట్టి నాకు టైం ఉండదు, కాబట్టి నేను చేయకూడదు, కాబట్టి చేయట్లేదు. విషయం అదే. లేకపోతే నేను జర్నలిజం చేసిన వాడిని, ఎంతో కంటెంట్ తెలిసిన వాడిని, అద్భుతంగా ప్రజెంట్ చేస్తానని నాకైతే నమ్మకం ఉంది, టైం పెట్టుకోలేను. ఈ ఎడిటింగ్లు, ఈ పులిహార అంతా చేయలేమని చెప్పి ఖాళీ టైంలో ఇలా మాట్లాడేస్తున్నాను. సో మీరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక, నిజంగా ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను, బలమైన కోరుకుంది అనుకుంటే కనుక కామెంట్లో మెన్షన్ చేయండి. ఎక్కడ ఇబ్బంది పడుతున్నారనేది మెన్షన్ చేయండి. దానికి యూట్యూబర్గా సక్సెస్ అయితేనే స్టోరీస్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే సీనియారిటీ ఉంది, చూస్తున్నాం కదా, ఏ టైప్ ఆఫ్ కంటెంట్ ఎక్కడ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది, మీ లోపాలు ఎక్కడున్నాయి, మీ వీడియోలు కూడా షేర్ చేయండి. చూసి నేను హెల్ప్ చేస్తాను. మా టీం కూడా ఉన్నారు, ఎక్స్పర్ట్సే, వాళ్ళు కూడా హెల్ప్ చేయమని అడుగుతాను, వాళ్ళు చేస్తారు. సో మరి యూట్యూబ్లో ₹4 సంపాదించాలి, యూట్యూబ్ని కెరీర్గా చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడ పోస్ట్ చేయండి, కామెంట్లో మెన్షన్ చేయండి. ఇంకో మంచి కంటెంట్తో ఇంకొకసారి మళ్ళీ కలుద్దాం. బాయ్.